ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ ని మన వాళ్ళు 30 రన్స్ తేడాతో గెలుచుకున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ లో మన వాళ్ళ ఓపెనింగ్ పెయిర్ మీద ఒక క్లారిటీ వచ్చేసింది. ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి ఓపెనింగ్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా అగ్రెసివ్ ప్లేయర్స్. ఇషాన్ కిషన్ అయితే కేవలం 20 బాల్స్ లోనే 53 రన్స్ ని స్కోర్ చేశాడు. దీన్ని బట్టి మనం సంజు శాంసన్ T20 కెరియర్ ఎండ్ అయిపోయిందని డిసైడ్ అవ్వచ్చు. తిలక్ వర్మ అయితే జస్ట్ 19 బాల్స్ లోనే 45 రన్స్ ని స్కోర్ చేశాడు. అది కూడా ఇంజురీ నుంచి తిరిగి వచ్చిన ప్లేయర్ లాగా అస్సలు ఆడలేదు. ఇది నిజంగా మన టీమిండియాకి చాలా మంచి విషయం. మన కెప్టెన్ స్కై విషయానికి వస్తే తన ఫామ్ ని కంటిన్యూ చేస్తూ 16 బాల్స్ లోనే 30 రన్స్ ని స్కోర్ చేశాడు. అక్షర్ పటేల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 23 బాల్స్ లోనే 35 రన్స్ ని స్కోర్ చేశాడు. ఇంకా చివర్లో హార్దిక్ పాండ్యా 10 బాల్స్ లో 30 రన్స్ ని స్కోర్ చేశాడు. తన కొట్టిన సిక్సెస్ లో ఆ యాటిట్యూడ్ అండ్ ఆరోగెన్స్ రెండూ కనిపించాయి. ఇంకా సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే ఎయిడెన్ మార్క్రమ్ 19 బాల్స్ లోనే 38 రన్స్ ని స్కోర్ చేశాడు. డౌన్ ద గ్రౌండ్ చాలా మంచి షాట్స్ ఆడాడు. రయాన్ రికల్టన్, ట్రిస్టన్ స్టబ్స్ అండ్ మార్కో జాన్సన్ వీళ్ళు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడారు. మన వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే అందరి చేత బౌలింగ్ వేయించారు. ముఖ్యంగా శివన్ దుబే చేత 4 ఓవర్లు వేయించారు. అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ కూడా బౌలింగ్ చేశారు. చూడాలి మరి మన వాళ్ళు ఇదే ఫామ్ ని వరల్డ్ కప్ లో కూడా కంటిన్యూ చేస్తారో లేదో అనేది.